హైదరాబాద్ గోషామహల్ ఏరియాలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామునికి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీ ఎత్తున భక్తులతో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజు ఈ ర్యాలీ నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. అయితే రాజాసింగ్ కాన్స్టిట్యున్సీలో అయితే మనం ప్రజెంట్ అయితే ఉన్నాం. ఇక్కడ ఆల్రెడీ శ్రీరామనవమి సందర్భంగా అయితే ఆల్రెడీ యాత్ర అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. మనం ప్రజెంట్ చూసుకుంటే కంప్లీట్గా ఇదంతా కూడా ఈరోజు నైట్ 10 గంటల వరకు కూడా ఈ యాత్ర జరగనున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇదంతా కూడా రాజాసింగ్ కాన్స్టిట్యున్సీ అవ్వడం వల్ల, ఎమ్మెల్యే తానే అవ్వడం వల్ల చాలా గ్రాండ్గా తీసుకున్నారని చెప్పొచ్చు. ప్రతి ఇయర్, ఈ ఒక్క ఇయరే కాదు, ప్రతి ఇయర్ కూడా ఈ ప్రోగ్రామ్ ఇలాగే కొనసాగుతుంది. ఇక్కడ కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారని చెప్పొచ్చు. సో భారీ ఎత్తున ఎక్కడెక్కడ నుంచో వేరే ఏరియాస్ నుంచి, ప్రదేశాల నుంచి కూడా చాలా మంది వచ్చారు. సో భారీ ఎత్తున ఈ ర్యాలీ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. సో ఈ నుంచి సుమారుగా ఒక 3 కిలోమీటర్ల పాటు ఈ యాత్ర కూడా, ఈ ర్యాలీ కూడా సాగుతుందని అయితే చెప్తున్నారు. వేరే ఇతర లొకేషన్స్ నుంచి కూడా చాలా మంది ఈ యాత్రలో పార్టిసిపేట్ చేసేందుకు వచ్చారని చెప్పొచ్చు ఇక్కడ. సో ఇదంతా కూడా ఒక ట్రాక్ పైన ఎక్కి చాలా బాగా వీళ్ళు టైం పైన చాలా గ్రాండ్గా ఈ యాత్రను కూడా కొనసాగుతున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అండ్ మంచి ట్రైన్ మొత్తం కంప్లీట్గా ఈ పెద్ద లారీ పైన వీళ్ళందరూ కూడా స్టంట్స్ చేస్తున్నారని చెప్పొచ్చు. భారీ ఎత్తున డీజే సప్పులతోని, బ్యాండ్ వాయిద్యాలతోని భారీ ఎత్తున ర్యాలీ అయితే కొనసాగుతుంది. సో ఇదంతా కూడా సుమారుగా భారీ ఎత్తున కంప్లీట్గా మెయిన్ రహదారులు అన్నీ కూడా బ్లాక్ చేశారు. సో కంప్లీట్గా రహదారులన్నీ కూడా క్లోజ్ చేసి ర్యాలీ కోసం సపరేట్గా సుమారుగా ఒక 3000 మంది పోలీసులను కూడా పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే భారీ ఎత్తున మంచి కట్టుదిడ్డంగా మంచి భద్రతతో ఈ ర్యాలీ అయితే కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. మనం చూసుకుంటే మనతో ఇక్కడ రాజాసింగ్ గారు కూడా ఉన్నారు. సో ఇదంతా కూడా రాజాసింగ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పొచ్చు. ఈ గోషామహల్ ఏరియా మొత్తం కూడా కంప్లీట్గా క్రౌడ్ తోటి నిండిపోయింది. ఎటువంటి ఏజ్ తేడా అనేది లేకుండా, చిన్న నుంచి పెద్ద అనే తేడా ఏది లేకుండా, అటు యూత్ కానీ, అటు ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ, అందరు యూత్ కానీ, అదేవిధంగా అందరూ కూడా భారీ ఎత్తున ఈ యాత్రలో అయితే, ఈ ర్యాలీలో అయితే ఎంజాయ్ చేస్తున్నారని చెప్పవచ్చు. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అనే నినాదాలతోని ఈ ర్యాలీ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక్కడ ప్రజెంట్ చూసుకుంటే రాజాసింగ్ గారు కూడా ఉన్నారు. సో రాజాసింగ్ గారు కూడా ఇందులో స్పెషల్గా పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న దారిలో కూడా, ఈ దారి అందరినీ కూడా అటు పోలీసులు కూడా సుమారుగా కొన్ని వేల సంఖ్యలో వచ్చారు. ఈ ఏరియాలో, కేవలం ఈ గోషామహల్ ఏరియాలోనే ఒక 1000 మంది పోలీసుల సహాయంతో ఈ ర్యాలీ అయితే కొనసాగిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది కంప్లీట్గా. సో ఖచ్చితంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కట్టుదిట్టంగా పోలీస్ భారీ బందోబస్తు నడుమ పోతుందని చెప్పవచ్చు. చూడండి, కింద చూసినట్టయితే అటు యూత్ అయితే కంప్లీట్గా కిటకిటలు ఆడుతుందని చెప్పవచ్చు. ఎంతమంది ఉన్నారంటే కొన్ని వేల సంఖ్యలో, సుమారు ఇక్కడ నుంచి ఒక 200 మీటర్ల వరకు కూడా ఈ వెనకాల అయితే మెయిన్ ట్రాక్ ఉందో, ఆ మెయిన్ ట్రాక్ వెనకాల కూడా చాలా మంది జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు ఇస్తూ కూడా వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ క్రౌడ్ అలా వెహికల్ వెనకాల రాకుండా, వెహికల్ ఒకవేళ ఈ గల్లీలో కొద్దిగా వెహికల్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొన్ని సార్లు రివర్స్లో తీసుకొని మళ్ళీ కొద్దిగా వెనకాల తీసుకొని కూడా మళ్ళీ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా వెహికల్కి అడ్డంగా ఉండొద్దని చెప్పి కూడా చాలా మంది అటు రోడ్డు కూడా, అంటే వెహికల్ కూడా ఎవరి ఇబ్బంది వెనకాల రాకుండా, ఎవరికి ఎటువంటి హాని జరగకుండా చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ ప్రకారంగా ఇటు తీసుకుంటున్నారు. చాలా సేఫ్టీ ప్రకారంగా తీసుకుంటారు. అంటే చాలా మంది కూడా భారీ ఎత్తున మోహరించారు. సో కంప్లీట్గా ప్రతి ఒక్కరు కూడా తెలుగు వాళ్ళ ఒక హక్కు అని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా షార్ప్ 3 గంటలకు స్టార్ట్ అయింది కాబట్టి ఈ ప్రోగ్రామ్ అనేది. సో సుమారుగా 10 గంటల వరకు అయితే దీనికి సమయం ఇచ్చినట్టుగా అయితే తెలిసింది. ఇక్కడ వచ్చిన పబ్లిక్ అందరూ కూడా, క్రౌడ్ అందరూ కూడా ఓన్లీ హైదరాబాద్ ఏరియాతో పాటు వేరే ఏరియాస్ నుంచి కూడా వచ్చినట్టుగా అయితే తెలిసింది. అండ్ కొంతమంది అయితే ఇతర రాష్ట్రాల నుంచి, అటు అస్సాం కానీ, ఒడిస్సా నుంచి కానీ వాళ్ళు కూడా రాజాసింగ్ గారికి ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా, అభిమానులు కూడా వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ సెలబ్రేషన్ అయితే చాలా ఒక పండగ వాతావరణం అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పవచ్చు. కంప్లీట్గా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకున్నారు పోలీసులు కూడా. ఎప్పటికప్పుడు ఇదంతా కూడా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అందరికీ కూడా వీళ్ళని తొందరగా ఈ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ చేసి ఎక్కడ వాళ్ళని అక్కడ సేఫ్గా పంపిస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్న పోలీసు అధికారులు అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ బండితో భరత్, 1 టీవీ న్యూస్, హైదరాబాద్.